నువ్వు ఇంత మంచి సినిమా తీసినందుకు నీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్ ఐఎమ్ గివింగ్. బట్ సంపాదించుకోవాలి మార్తాండ్, ఊరికే ఫ్రీగా ఇచ్చారు అట్లా. ఓకే, ఎంత గిఫ్ట్ అయినా సరే. ఓకే, లెట్ us see how you perform in this. ఒక నాట్ అ ర్యాపిడ్ ఫైర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఒక సూపర్ స్ట్రెంగ్త్, ఒక సూపర్ వీక్నెస్ నీలో ఉన్నాయి అంటే అవి ఏంటి? నేను చాలా మొండి మ్యామ్, వెరీ మచ్ ఎడమెంట్. ఇన్ అ గుడ్ వే. ఇన్ అ గుడ్ వే. ఎవరేం చెప్పినా నేను ఒకటి మైండ్లో బన్నీవాస్ మాటే వినలేదు, ఇంకా నువ్వు ఎవరు మాట ఉంటావు, అర్థమైపోయింది. అంటే నాకు ఇప్పుడు కొన్ని చేంజెస్ మంచిగా అనిపించాయి అనుకో మ్యామ్, ఐ డెఫినెట్లీ డూ ఇట్. నాకు అనిపించకపోతే నా బిగ్గెస్ట్ ఏంటంటే మ్యామ్, నేను ఫ్లాప్ సినిమా చేసినా సరే మొత్తం నేనే ఫ్లాప్ సినిమా తీయాలి అంతే. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నా ఫ్లాప్ సినిమా నాకు నచ్చినట్టే తీయాలి. వేరే ఎవరో చెప్పింది నేను తీస్తే నాకు ఆ లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది, అతను చెప్పింది చేసి మూలంగా ఫ్లాప్ అయిందిరా అని. అది వాళ్ళకొద్దు, నాకొద్దు. ఓకే, సూపర్ వీక్నెస్ ఏంటి? సూపర్ వీక్నెస్ నాకు కొంచెం నోటిదోళ్ళు ఉంది మ్యామ్, కొంచెం లూజ్ టంగ్ ఉంది. మౌలి లాగా? కొంచెం లేదు, మౌలి ప్రాపర్ మౌలి అంటే అంతే అంతే. నాకు కొంచెం లూజ్ టంగ్ ఉంది, అది కొంచెం. నాకు ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్. దాంతో ఏదైనా అనేస్తారు, అంత కూడా అవసరం లేదు, ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతుంది నచ్చిందా నచ్చలేదా అని. ఆదిత్య ఒకసారి ముందు జగపత్ బాబు గారు వాస్ హీరోస్ ఫాదర్. నెక్స్ట్ రోజు నరేష్ నువ్వు బెటా అన్నాడు. ఓకే, సూపర్ సూపర్ అనుకున్నా. నెక్స్ట్ రోజు వచ్చి ఇంకెవరో యాక్టర్ పేరు చెప్పాడు, సమ్ సీరియల్ యాక్టర్. నా ముఖం ఇట్లా అయిపోయింది. అయితే నెక్స్ట్ రోజు ఈవినింగ్ వచ్చి మార్తాండ్ పొద్దున్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నా మీద, చండాలంగా చూసావు నన్ను, నాకు అదే ఇంకా నాకు డైజెస్ట్ అయితే లేదు, ఇంత చండాలంగా చూసావు అంటే, సరే ఇప్పుడే కాల్ చేస్తానని చెప్పి హీ కాల్డ్ ఇమీడియట్లీ. సో ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్. అది నా మైండ్ వాస్ తెలిసిపోతుంది ముఖం మీద. నేను ఫోన్లో ఎవరితో అమ్మాయితో మాట్లాడుతుంటే నవ్వుతూ చాట్ చేస్తాం కదా మ్యామ్, ఫ్రెండ్స్ కాడ అర్థమైపోతుంది అమ్మాయితో మాట్లాడుతుంటారు వీడియో ఈజీ. కొంచెం ఎంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్స్ లేదులే మాట్లాడంటావు కూడా. మౌలికి ఆపోజిట్ లాగా, మౌలి స్టేట్మెంట్ ఆపోజిట్ లాగా, నీకేం తక్కువ చెప్పు, పొడుగ్గా ఉంటావు, అందంగా ఉంటావు, చూడటానికి బాగుంటావు, తెలివైనోడివి, ఇంకేం చెప్పు. అమ్మాయిలు ఈ పాట వెంట పడే ఉంటారు కదా. గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు, లేదా? ప్రెసెంట్ లేదు, ఒకప్పుడు ఉండే. బ్రేకప్ సాంగ్ అదేనా? ఆల్మోస్ట్ కొంచెం రిలేటబుల్, మోరల్లెస్ సేమ్ స్టోరీ. అసలు నా జీవితంలో నేను ఇలాంటి బ్రేకప్ సాంగ్ నేను చూడలేదు, వినలేదు, కనలేదు. అసలు నాకు అంటే ఐ వాజ్ లైక్, ఓ ఇలా కూడా రాస్తారా బ్రేకప్ సాంగ్, ఇలా కూడా తీస్తారా అంటే ఇంతేరా లైఫ్ అంతా సంక నాకేరా రాసింది మౌలి. కాత్యాయిని బోన్ చేసావా ఒరేకలు ఇదేమి పాటరా నేను రాసాను 2 లైన్స్. లాస్ట్ 2 లైన్స్ ఫోన్ చేయవా, ఫోన్ లేదురా నేను సింజిత్ అనుకుని రాసాను. మధ్యలో అదంతా స్వరూపు గోగోలి రాశాడు. అసలు కాత్యాయని భోంచేయ ఎట్లొచ్చిందండి ఆ థాట్? అంటే అసలు అది ఎట్లా? మనకి అది ట్యూన్ లో ఉంది మ్యామ్, ట్యూన్ అవును, ట్యూన్ కరెక్టే. బట్ నాకు ఎక్కడో కాత్యాయని పేరు పెడితే బాగుంది అనిపించింది, కాత్యాయిని వచ్చింది. తర్వాత ఏమేమి చెప్దాం. నేను జనరల్గా ఈ బోన్ చేసావా అనేది ఎక్కువ యూజ్ చేసే పదం. మా ఇంట్లో మా డాడీ కానీ మమ్మీ కానీ బోన్ చేసావా అని అడుగుతారు. సో అది తెలంగాణ పదం కాదు, అది ప్రాపర్ ఆంధ్ర పదం. అది బోన్ చేసావా అనేది అది కూడా చాలా ముసలోళ్ళు మాట్లాడే పదాలు అయ్యి. నేను కొన్ని పదాలు ఉంటాయి మ్యామ్ నిజంగా, సాయంకాలం, ఇవి నేను బాగా యూజ్ చేసే పదాలు. నేను యూజ్ చేసే మా ఇంట్లో మా డాడీ సాయంత్రం అనరా? సాయంకాలం, ఈవినింగ్ అట్లా అనరు, సాయంకాలం అమ్మో సాయంకాలం బోన్ చేసావా. పద్ధతి గల మనుషులు మీరందరూ. మా డాడీ మమ్మీ అని చెప్తాను. మౌలి మా ఇంటికి వచ్చి ఒకరోజు వచ్చి మా పేరెంట్స్ ఇద్దరిని కలిసాడు, మా బాబాయ్ని కలిసి బాయ్ మీ పేరెంట్స్ ఇంత క్లాస్ ఉన్నారు, నువ్వు ఇంత స్క్రాప్ లాగా ఎలా మాట్లాడుతావు నువ్వు, వాళ్ళు మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు సగము, వరస్ట్గా ఉన్నావు నువ్వు ఎలాగా వీళ్ళ నుంచి ఎలాగా. మన్నయ్య కూడా క్లాస్, మన్నయ్య మా డాడీ మమ్మీ దే ఆర్ వెరీ క్లాస్ పీపుల్. వాళ్ళు పర్లేదులే, ఈ మాత్రం మాస్ ఉండకపోతే మేము ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు కదా లిటిల్ హార్ట్స్. ఓకే, గౌతమ్ మీనన్ ఫిలిమ్స్లో బాగా ఇష్టమైన సినిమా, ఇష్టం లేని సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఎనీ డే సినిమాలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్
ఎదనే కోయకలో 2-3 షాట్లు ఉంటాయి. కెమెరామ్యాన్ చూపించి యాజ్ ఇట్ ఈజ్ ఏ షాట్లు కావాలని బెంగళూరులో షూట్ చేసింది భయ్. గౌతమ్ మీనన్ స్టైల్. దట్ సాంగ్ ఇస్ గౌతమ్ మీనన్ స్టైల్. ఇష్టం లేని సినిమా ఏం లేదు, చూడని సినిమాలు అయితే ఉన్నాయి. ఏంటది? ఆయనది శరత్ కుమార్ గారితో ఒక సినిమా ఉంటుంది, అది చూడలేదు. ఆ సినిమా చూడలేదు కాబట్టి ఇష్టం లేదా? చూడలేదు అంతే. నేను ఇష్టం లేకుండా అయితే లేదు. ఐ లవ్ హిస్ ఫిల్మ్స్, ఐ లవ్ హిస్ సినిమాలు అన్ని ఇష్టం. ఆయన ఇంకో ఫేవరెట్ ఫిల్మ్ రీసెంట్ గా ముత్తు, లైఫ్ ఆఫ్ ముత్తు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. వేండు కాద్ ఏదో ఉంటుంది, తమిళలో తెలియదు కానీ అది బ్యూటిఫుల్ ఫిలిం. ఘర్షణ బ్యూటిఫుల్ ఫిలిం. ఏనే నొక్కిం పాయం తూట, ఐ లవ్ దట్ ఫిలిం. ఐ డోంట్ నో వై ఇట్ డిడ్ంట్ వర్క్. ఐ లవ్ దట్ ఫిలిం. సాహసం శ్వాసక సాయిపో, ఐ లవ్ దట్ ఫిలిం. వినయ్ తాండి వరవయ్య, మోర్ దెన్ ఏమై చేసా ఐ లైక్ వినయ్ తాండి వరవయ్య, తమిళ్ వర్షన్ ఆఫ్ ఇట్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిలిం. సూర్య సన్ ఆఫ్ కృష్ణ అయితే రిలీజ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ యునానిమస్. అది ఓకే. ఎప్పుడైనా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని కలవాలి అనుకుంటే ఎవరిని కలుస్తాం? ఫిక్షన్ అంటే కార్టూన్స్ కూడా ఓకే. అవును, కార్టూన్స్, ఎనీథింగ్, మైథాలజీ కార్టూన్స్. ఐ యూస్ టు లవ్ బెంటెన్ క్యారెక్టర్. ఆ వరల్డ్ లో ఉండాలని ఉండేది. బెంటెన్, కిక్ బటోస్కి. ఇన్ఫాక్ట్ మౌలీస్ క్యారెక్టర్ ఇస్ హైలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కిక్ బటోస్కి. అవునా? యు సీ కిక్ బటోస్కి పోస్టర్స్ ఇన్ మౌలీస్ రూమ్. You know Kick Buttrose? Yeah, I know. Gunther Madhu. Exactly. Basically Madhu's character. కానీ వాడు వేరేలా ఉంటాడు కదా. లావు, మేము ముందు అనుకున్నప్పుడు గంతర్ లావుగానే ఉండే ఒక యాక్టర్. ఐ నో దట్ ద యాక్టర్ పర్సనలీ హీ కుడెంట్ డూ దిస్ రోల్. యాక్టింగ్ చేయలేకపోయాడు. నేను జయకృష్ణ కేమిండి, ఈ అమ్మ ఇంత బ్యాక్ యాక్టింగ్ చేస్తున్నాడు, సన్నగున్నా పర్లేదండి. బట్ మై ఫేవరెట్ ఈస్ ఆస్వాల్డ్. I want to meet that fellow. క్లాస్ మేము ఆక్టోపస్ అదే కదా, చిన్న టోపీ పెట్టుకొని. నాకు చాలా ఇష్టం. అది క్యూట్, బోరింగ్, బట్ స్టిల్ యూ వాంట్ టు వాచ్ ఇట్. అలా చూసి వాడు వెళ్తుంటుంది, నడుస్తుంటుంది. ఆస్వాల్డ్ ఇష్టమా మీకు? చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ లో యువర్ టాప్ 3 ఫేవరెట్? బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ ఏం చూడలే కానీ 1960s 50s 70s రిలీజ్ అయిన సినిమాలు. మా తాతయ్య గారి సినిమాలు అయితే చూసాను. అమ్మ కోసం ఇవి చూసాను కానీ మట్ల మాణిక్యం చూసాను. ఫేవరెట్స్ అవి చెప్పలేను. అదేంటి మాయాబజార్ అలాంటివి చూడలే నువ్వు? అప్పటివి సినిమాలు చూడాలి కదా నువ్వు. నేను తక్కువ, నాకు ఈ సినిమా చూడు మారుతాను. నాకు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పటి నుంచి ఫిలిమ్స్ ఉన్నాయి కదా. ఏప్రిల్ 1 విడుదల చాలా ఇష్టం. ఏప్రిల్ 1 విడుదల. వంశీ గారి సినిమాలు ఇష్టం. ఆయన సినిమా అన్ని చూడలేదు, ఆ సినిమా నా ఫేవరెట్ ఫిలిం. అవునా? కనక మహాలక్ష్మి బ్యూటిఫుల్ ఫిలిం. జంబులక్కడి పంబ చాలా ఇష్టం. లేడీ స్టైలర్ చూడలేదు. సో అన్ని కొంచెం కామెడీ కైండ్ ఆఫ్ జానరా. నాకు కమల్ హాసన్ కామెడీ ఫిల్మ్స్ చాలా ఇష్టం. బ్రహ్మచారి, పంచతంత్రం, తెనాలి, మన్మథన్బు, సత్యమేశివం, ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్. కానీ బ్లాక్ అండ్ వైట్ ఒక ఫిల్మ్ ఉంది మ్యామ్, లారెల్ హార్డీ అని చెప్పి. లారెల్ హార్డీ అని మా డాడీ చూపించారు ఒక సీడీ. కామెడీ కదా, అది బాగుంటుంది. నాట్ చార్లీ చాప్లిన్ కాదు, వీళ్ళది బాగుంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. ఆఫ్ కోర్స్ మిస్టర్ బీన్. Of course, you know what, you should create a film with Mowgli, Mr. Bean. Yeah, I think super set avutadu. Yes. Mowgli, he looks so correct, apt. Without dialogue, Mowgli can create comedy. Super. ఒకట అట్లాగే పుష్పక విమానం సంగీతంగా తీశారు కదా, అలాంటి సినిమా వితౌట్ డైలాగ్స్ మౌలితో యు మేక్. చాలా కష్టం ఏమో అది, చాలా చేయొచ్చు. మిస్టర్ బీన్ బిగ్గెస్ట్ రిఫరెన్స్ అంటే అంత ఆ రేంజ్. అది యాక్టరే రైటర్ అవ్వాలి. I think Mowgli should. You both should collaborate, sit and write and do it. I think you can do it. Mr. Bean. I feel. At least one episode. At least a short film. A short film. Short film. Right. I wish. Mowgli to aina Jaykrishna aitha iddarto కలిపి కూడా చేయొచ్చు. లారెల్ హార్డీ టైప్. Exactly. So finally ఏంటంటే ఇందులో ఒక స్టార్ అంటే చిన్నప్పటి నుంచి చూసి అడ్మైర్ చేసి లవ్ చేసి ఇప్పుడు డైరెక్టర్ అయ్యావు కాబట్టి ఇప్పుడు మైండ్లో మొలకెత్తుతుంది కదా, ఈ మనిషితో ఒక్క సినిమా చేయాలి, ఒక్క సినిమా నా లైఫ్ మొత్తం, నా కెరియర్లో, నా బకెట్ లిస్ట్లో ఈ యాక్టర్తో ఒక్క సినిమా చేయాలి అని అనుకునే యాక్టర్ ఎవరు? డెఫినెట్లీ ఇప్పుడు అంటే నాకు మిగతా యాక్టర్స్ ఇష్టం కానీ చిన్నప్పటి నుంచి అంటున్నారు కాబట్టి మహేష్ బాబు గారు అండి, రజనీకాంత్ గారు, మహేష్ బాబు, బోత్ ఈక్వల్ లెవెల్. ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరిని నేను ఎలా చూస్తా అంటే ఇప్పటివరకు ఐ ఫీల్ మహేష్ బాబు గారు డజంట్ he haven't made a film of his stardom అనిపిస్తుంది. he made somewhere way before టక్కర దొంగ చేశారు, వన్ నేను ఒక్కడనే చేశారు. now he is making film with రాజమౌళి గారు. ఈ రేంజ్ సినిమాలు తీయాలి ఆయనతో. ఐ వాంట్ టు మేక్ ఎ లవ్ స్టోరీ విత్ హిమ్, రామ్ కామ్ చేయాలని ఉంది కానీ బట్ ఇట్స్ లైక్ ఆయనకు చిన్నగా అయిపోతుంది. కరెక్ట్. ఆయన లెవెల్ కంటే కొంచెం ఆయన లెవెల్ సినిమా చేయాలి, విచ్ ఐ డోంట్ థింక్ నాకు అంత మెచ్యూరిటీ లేదు ప్రెసెంట్.
బట్ యా కానీ ఏమో I just want to meet him అంతే. I just want to meet him, talk to him for few minutes. మారుతాండి అవుతుందేమో, who knows, we never know. But yeah, ఆయన రజనీకాంత్ గారు something like Kabali. It didn't do well, but the first 20 minutes, last 20 minutes, amazing film. Kabali, Shivaji is my all time favorite film. నేను పేరు మార్చుకుంటా అని చెప్పిన మా ఇంట్లోకి, శివాజీ పేరు పెట్టచ్చు కదా, మా డాడీ ఎలా కొడతాను, మా డాడీ I never liked my name. Why? ఎంత మంచిగా ఉంది పేరు, అంకుల్ పేరు ఇది మారుతాను. అవునా? అంటే మా పెద్ద తాత గారి పేరు మారుతాను, మార్స్ అని పెట్టేసుకో, స్టైలిష్గా ఉంటుంది.